హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఈ భూమి మీద నీవెవరికి ఇష్టం లేకపోయినా పర్వాలా, కానీ మీరు ఎవరికి ఇష్టలుగా ఉండడం నేర్చుకోవాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దయతో గమనించండి, మీరు దేవునికి ఇష్టలుగా ఉండకపోతే మన భక్తి జీవితం అంతా వ్యర్థమే. అందుకనే ఈ విశ్వాసము అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ద ఫెయిత్ కెన్ రిమూవ్ ద మౌంటైన్స్, ద ఫెయిత్ కెన్ స్పీక్, ద ఫెయిత్ కెన్ డూ ద వండర్స్, the faith can renew your life. విశ్వాసము మాట్లాడిద్ది, విశ్వాసము కొండలను కదిలించిద్ది, విశ్వాసము నీ జీవితాన్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చింది. వితౌట్ ఫెయిత్ we can't do anything. దయతో గమనించండి, విశ్వాసము లేకుండా మనము ఏమీయూ చేయలేము. క్రైస్తవ జీవితములో క్రైస్తవులు అనిపించుకోవటం చాలా ఈజీ అండి. యు కెన్ క్యారీ ద బైబుల్. ఈ వీధిలో బైబుల్ పట్టుకుని 4-5 సార్లు అటు ఇటు తిరగండి, మిమ్మల్ని ఏమంటారో తెలుసా? లేదు, డిసెంబర్ వచ్చింది, ఇంటి ముందు స్టార్ కట్టండి. అరే, వాళ్ళు కూడా క్రైస్తవులేదా? వావ్. నీ పేరు శర్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, లేక నీ పేరు మంచి సింగు గారు కావచ్చు, నీ ఇంటి ముందు స్టార్ కనపడంగానే వాట్ ద పీపుల్ థింక్ దే ఆర్ క్రిస్టియన్. కానీ బైబుల్ అలా చెప్పటల్లా. నువ్వు క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. ఆ మహిమకరమైన జీవితం మనము జీవించాలి అంటే ఈ లోకములో మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విశ్వాసమే మనలను దేవునికి ఇష్టలుగా మార్చేది. ఈ విశ్వాసమే మన పట్ల అద్భుతమైన కార్యములు జరిగించేది. ఈ విశ్వాసమే మనలను బలపరిచేది. ఈ విశ్వాసమే మన జీవితాన్ని క్రీస్తుతో కూడా ఉండేటట్టు చేసేది. దయతో గమనించండి, దోస్ హు నెగ్లెక్ట్ ద ఫెయిత్, నేను మీ అందరికి చెప్తున్నాను వినండి, ఆత్మీయ జీవితమును విశ్వాస జీవితమును గనక మీరు నిర్లక్ష్యపరిస్తే, మీ విశ్వాస జీవితాన్ని మీరు నిర్లక్ష్యపరిస్తే you will lose all your happiness. ఇంకొక మాట ఏమంది ఉందంటే, it kill all your happiness అని ఉంది. నీ అశ్రద్ధ లేకపోతే నీ నెగ్లిజెన్సీ నీ సంతోషమునంతటినంటది హరించి వేసిద్దంట. పరిశుద్ధ గ్రంథములు మీరు చదివితే అననీయ సపీరా, దే లూజ్ దేర్ ఫెయిత్. వాళ్ళు దేవునితో, దైవజనునితో, సేవకులతో చెప్పిన మాటను నిలవబెట్టుకోలేక విశ్వాసము నుండి సన్నగిల్లిపోయి వారి కలిగిన దానిలో కొంత దాచిపెట్టేశారు. దే కెన్ హైడ్ వాట్ దే లూజ్. వారి ప్రాణాలే కోల్పోయారు. ప్రాణం పోయినాక ఏమైనా ఉపయోగం ఉందా? అందుకే మన్ను నిన్ను స్తుతించునా అంటాడు దావీదు. నేను పాపినయ్యా, నా పాపములు క్షమించు, నన్ను మరణానికి అప్పగించకు, ఎందుకంటే నిన్ను స్తుతించదు కదా. సో దేవా, నన్ను బ్రతికించు, నా పాపములు క్షమించు. అప్పుడే దేవుడు మన పట్ల
తన ప్రేమను చూపిస్తాడు. అందుకనే విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక దైవజనునిగా బ్రతిమలాడుతున్నాను, డోంట్ నెగ్లిజెన్స్. విశ్వాసమును మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మీరు విశ్వాసమును గనక నిర్లక్ష్యం చేశారా, మీ సంతోషకరమైన పరిస్థితులన్నిటినీ మీరు పోగొట్టుకుంటారు. డిప్రెషన్, ఫెయిల్యూర్స్, అప్పులు, మెంటల్ టెన్షన్, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులకు మీరు గురవుతారు. అనేకమైనవి మనలను ఏలటం మొదలు పెడతాయి. పనికిరాని వాళ్ళు కూడా మనకు సలహాలు ఇస్తారు. వై? విశ్వాస జీవితాన్ని మనం ఏం చేసాము తెలుసా? నిర్లక్ష్యం చేసాం. ఈ లోకములో నీవు తినుకోకుండా నిర్లక్ష్యంగా ఉండు. మహా అయితే నీరసం వస్తుంది, 4 సెలైన్ల బాటిల్ పెట్టుకుంటూ లెగుస్తాం. కానీ విశ్వాసములో నుండి పడిపోతే, విశ్వాసములో నుండి జారిపోతే, విశ్వాసము నుండి వైదొలిగిపోతే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడతా ఉంది, ఒక్కసారి వెలిగింపబడంట అది ఆరిపోతే దాన్ని మరలా వెలిగించడం చాలా కష్టమని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. నా ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమ, అందుకని నేటి దినములలో, దయతో వినండి, నేటి దినములలో క్రియలు లేని విశ్వాసం. ఈరోజు నా అంశం ఏమిటంటే క్రియలు లేని విశ్వాసం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో చూచినట్లయితే, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చూడండి, ఇక్కడ వాడటమే. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. క్రియని విశ్వాసము నిష్ఫలమైనది. మనము అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటే, ద అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటారు. విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. ఎందుకు అంటారంటే, అబ్రహాములో మనం 3 విషయాలు నేర్చుకుందాం. ఫస్ట్, ఈజ్ నథింగ్. వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు, సంతానము లేదు, ఆశీర్వాదము లేదు, సంతోషము లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మధ్యాహ్న వేళ సింధూర వన వృక్షము దగ్గర దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము తెలియకయే ఆ దేవదూతలకు పరిచర్య చేసి, లేకపోతే ఆ దేవదూతలకు ఒక చక్కని ఆతిథ్యమునిచ్చి ఆశీర్వదించబడ్డాడు. ఎలా? మరలా వచ్చే ఈ టయానికి నీకు ఒక చక్కని మగ కుమారుడిని నువ్వు కలిగి ఉంటావని. లోపల కూర్చుంది పళ్ళూడిపోయిన ముసలమ్మ. ఆమె వింటూ నవ్వుకుంటుంది. ఏమని? తిన్నంతసేపు తిన్నారు రొట్టెలు మటను, ఏ పోయేవాళ్ళు పోక లేనిపోయింది, నాకేదో ఆశ. అంటే అబ్రహాం కాదుగా కనేది ఎవరు? శారా. శారాకు తెలుసు, హౌ ఈజ్ మై స్ట్రెంగ్త్, హౌ ఈజ్ మై లైఫ్, హౌ ఈజ్ మై ఆమ్. చాలాసార్లు మగవాళ్ళకి ఏమో ఇంటికి మా చుట్టాలు వస్తున్నారు, తొందరగా అన్నం కూర ఉండి అంటారు. లోపల ఏముంది, ఏంది, అది ఏం ఆలోచన చెయ్యరు. ఏదో వస్తా 2 కేజీలు చికెన్ తెస్తే సరిపోయిందా? అల్లం కావాలి, కొత్తిమీర కావాలి, కరివేపాకు కావాలి, నూనె కావాలి, మసాలా కావాలి, ఎన్ని ఉంటే ఒక 2 కేజీలు చికెన్ తెచ్చి ఆడబెట్టి ఏమంటారు?
త్వరగా త్వరగా చేయి, మా ఫ్రెండ్స్ వస్తున్నారంటే అయిపోద్దా? స్త్రీకి తెలుసు ఆ బాధ ఏంటో. ఇంట్లో ఏమి లేవో ఏమున్నాయో, ఒంటిలో ఏముందో ఏమి లేదో తనకు తెలుసు. ఆమె నవ్వుకుంటుంది, వీళ్ళు భలే చెప్తున్నారులే, ఏదో ఆయన పెట్టినందుకు సంతోషం, ఆయన్ని ఏమనాలా, ఏదో హిమ్మత్తు చేసిపోతున్నారు, మజా చేసిపోతున్నారు అని పాపం లోపలుండి ఆమె నవ్వుకుంది. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన విశ్వాసాన్ని నిర్లక్ష్యపరచల. అబ్రహాము దేవదూతలు చెప్పిన ఆ మాటను బట్టి ఆ దినము నుంచి ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని యొక్క దూతల చేత ప్రోత్సాహపరచబడ్డాడో, బలపరచబడ్డాడో, శారముతో అంటున్నాడు, శారా, దేవుడు మనలను దీవించబోతున్నాడు. ఆ శారమ్మ అంటది, అయ్యా నాకిప్పుడు మోసేంత శక్తి లేదు, నేను భరించేంత ఆరోగ్యము నాకు లేదు అన్నప్పుడు దేవుడు శారాతో మాట్లాడాడు, నీవు నిశ్చయముగా అనేక మందికి నీవు తల్లి అవుతావు, నువ్వేమాత్రం నిరాశ చెందొద్దు. ఈరోజు క్రైస్తవులు అని పిలిపించుకుంటడం వల్లే నిరాశలో బ్రతుకుతున్నారు. నేను మీ అందరికి చెప్తున్నాను, దయతో గమనించండి. ఈరోజు అంటే మనం ఏదో చల్తీక గాడి పోతుంది, ఇంకొక 5 years ఆగండి. ఇప్పటికే మనం గత వారంలో పెహల్గాం ప్రాంతంలో చూసాం. ఈడు క్రైస్తవుడైతే చంపేశాడు, ఈడు హిందువా కాదా, ముస్లిమా కాదా, క్రైస్తవుడా కాదా, లేకపోతే అని మరీ అవయవాలు మర్మాంగాలను చూచి మరీ చంపారంటే ఎంత భయంకరం. ఇక ముందున్న కాలంలో ఉంది చూడండి, క్రైస్తవులకు శ్రమలు 7 ఏండ్లు. ఆ శ్రమలు ఎలా ఉంటాయో తెలుసా? అన్నపానములు లేక కాదంట. ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్నాడు, దేవుని వాక్యం దొరకదు, దేవుని సన్నిధి దొరకదు, దేవుని సేవకులు కనబడరు, దేవుణ్ణి ఆరాధించే సమయం పరిస్థితులు నీకు దూరం అయిపోతాయి. చెట్టుకొకరు పుట్టకొకరు, తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు. ఆ కొండ మీద అంటే ఆ కొండ మీద, ఈ ఏట్లోకి పోతారు, చెట్టు కింద పుట్ట కిందకు పోతారు. ఒక దినాన ఒక రోజు అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. నీ జీవితంలో విశ్వాసము ఎంత ప్రాముఖ్యమో క్రియలు కూడా అంతే ప్రాముఖ్యం. అబ్రహాము బ్లెస్ అయ్యాడు, చక్కని కుమారుడు జన్మించాడు. ఆ వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అనగా చిరునవ్వు. ఆ ముసలితనములో పిల్లవాడిని చూచుకుని మురిసిపోయారు. ఎంత చక్కగా ఆనందించారంటే అంత చక్కగా ఆనందించారు. అసలు వారి యొక్క వయస్సును మర్చిపోయారు, వారి పరిస్థితులు మర్చిపోయారు. శారా, అబ్రహాము ఇద్దరు ఆ పిల్లవాడిని చూసి నవ్వుకుంటూ దినాలను, సమయాన్ని చాలా మర్చిపోయారు. చాలా దినాలు గడిచినాక దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా అన్నాడు. అబ్రహామా అనంగానే, తండ్రి చెప్పయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నానయ్య, సంతోషంగా ఉన్నా. ఇచ్చిన కొడుకుతో ప్రతి దినం అసలు మాకు సమయమే సరిపోవటంలా. అబ్బా, శారమ్మ అయితే అసలు వదిలిపెడతల్లా. శారమ్మ భలే నవ్వుకుంటుంది. ఆయా అబ్రహాం నైనా నేను ఇదిగో నా కుమారుడిని చూసి నా వంశోద్ధారకుడు వచ్చాడు, నా వంశాన్ని నిలవబెట్టాడు, నా తర్వాత నా యొక్క తరాన్ని పొడిగించేవాడు వచ్చాడని చాలా సంతోషిస్తున్నామయ్యా, నిండు వందనాలు అన్నారు. ఇక్కడ వరకు బాగుంది. అబ్రహామా, నేను నిన్ను ఒకటి అడగబోతున్నాను అన్నాడు. ఏంటి తండ్రి? అడగండి అన్నాడు. నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇయ్యమన్నాడు. నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇయ్యమన్నాడు.
ఇక అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఆనందించి, ఇన్ని సంవత్సరాలు సంతోషించి, ఇన్ని సంవత్సరాలు ఎంతగానో మరి ఆ యొక్క చక్కని పరిస్థితులను అనుభవించి అబ్రహామును దేవుడు ఎప్పుడైతే ఇస్సాకును బలడిగాడో వెంటనే అబ్రహాము యొక్క జీవితంలో ఒక శోధన ప్రారంభమైంది, ఒక వేదన ప్రారంభమైంది. అప్పటి వరకు విశ్వాసులకు ఏమాత్రం కూడా సన్నిహితుడు కాడు. అసలు ఆయనకు విశ్వాసం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి అబ్రహాము జీవితంలో దేవునిపై నమ్మకం ప్రారంభమైంది, దేవునిపై విశ్వాసం ప్రారంభమైంది. అట్టి అబ్రహాము ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి ఒక మాట విన్నాడో, అబ్రహామా నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఈ మనంగాల్నే, ఇక ఇప్పుడు తనలో తాను మదన పడటం మొదలుపెట్టాడు, తనను తాను హరించుకోవడం మొదలుపెట్టాడు. అయ్యో, మా జీవితంలో లేని సంతోషాన్ని ఇచ్చాడు, మా జీవితంలో లేని ఆశలు కలిగించాడు. ఇప్పుడు లేక లేక పుట్టిన ఈ కుమారుడిని దేవునికి బలి ఇయ్యాలా ప్రశ్నతో తన యొక్క జీవితాన్ని ముందు కొనసాగిస్తుండగా తనను తాను బలపరుచుకొని అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపుటకు ఏమాత్రం కూడా వెనుకాడక కట్టెలు, గాడిద, అగ్గి, తైలము, ఖడ్గము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని మొరియాబు కొండకెళ్ళి ఆ కొండ మీద బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి, అప్పటికి ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి కట్టెలు తీసుకొచ్చారు, అగ్ని తెచ్చారు, తైలము తెచ్చారు, కత్తి తీసుకొచ్చారు, కానీ బలి ఇవ్వటానికి పొట్టే లేదంటే తండ్రి అంటాడు, దేవుడే చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడు. అక్కడే యెహోవా ఈరే అనేటువంటి మాటను ప్రారంభమైంది. దేవుడు మరి అబ్రహామును కోరిన రీతిగా ఇస్సాకు నాయనా ఇట్రా అని పిలిచాడు, ఆ కట్టెల మీద పండుకోబెట్టాడు. ఇస్సాకే మాత్రం కూడా ఎదురు చెప్పలా, ఇస్సాకే మాత్రం కూడా పారిపోవడానికి ప్రయత్నం చేయాల, ఇస్సాకే మాత్రం కూడా తండ్రి యొక్క నామమును, తండ్రికి ఉన్నటువంటి ఆ మంచి ఆ యొక్క అభిమానమును ఏ మాత్రం నిరాశపరచక తండ్రి చెప్పినట్లే ఆ కట్టెల మీద పండుకున్నాడు. ఖడ్గం తీసాడు, పైకి లేపుతున్నాడు. కుమారుడైన ఇస్సాకు ఆ ఖడ్గంకెళ్ళేనే చూస్తున్నాడు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పుచున్న రీతిగా ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటే, ఇచ్చిన దేవుడే బలి కోరగా ఇచ్చుటకు వెనుకాడని ఒక మంచి విశ్వాసిగా దేవుని ఎదుట తనను తాను నిలవబెట్టుకున్నాడు. అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. ఈరోజు క్రియలు లేని విశ్వాసం, అబ్రహాము విశ్వాసమును పొందాడు, అదే రీతిగా ఆ విశ్వాసమును క్రియారూపకముగా చూపించాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఈరోజు అబ్రహాము సంతానం అంట భూమి మీద ఇసుక రేవును వలె లెక్కింపజాలనంతగా విస్తరించి ఉన్నారని దేవుని సెలవిచ్చుచున్నది. చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం.
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చూచినట్లయితే, అయినను ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య చరమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడైనా ఉండునేమో అని జాగ్రత్తగుండుడి. అబ్రహామును శారమ్మ చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. ఎలా అంటే, ఎందుకు ఇస్తావయ్యా బలి, ఎందుకు ఇస్తావయ్యా, లేక లేక పుట్టాడు, లేక లేక కలిగాడు. ఇస్సాకుకు బదులు ఒక 100 గొర్రెలు తీసుకెళ్ళి బలిపో అని పాపం చాలా మరి అబ్రహామును ఇబ్బంది పెట్టుంటుంది. కానీ అబ్రహాము అలాంటి వాటన్నిటినీ, మూల పాఠములు అనే మాట ఉంటుంది. ఈ మూల పాఠాలు చాలాసార్లు విశ్వాసము లేని వారు చేసేటువంటి కొన్ని పరిస్థితులు ఇవి. ఆయనను అనుసరింపక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఆ మాట ఉంటుంది. ఆయనను అనుసరింపక. మనం ఎప్పుడైతే యేసును అనుసరించమో, విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూడమో, మనలో క్రియలు ప్రారంభము కావు. విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు కనబడవు. దేవుని వాక్యం ఏం చెప్పుచున్నదంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పబడతాం. చచ్చిన దానితో సమానం. క్రియలు లేకుండా విశ్వాసము ఎన్ని టన్నులున్నా, ఎంత ఉన్నా ప్రయోజనమో లేదు. అందుకే క్రియలు లేని విశ్వాసం. అబ్రహాము విశ్వాసమును రుచి చూచాడు, అలాగే క్రియారూపకముగా కార్యం చేశాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి. తత్వ జ్ఞానము మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా. ఈ తత్వ జ్ఞానము అనేటువంటిది చెత్తతో సమానం. లాజిక్ అంటారు. ఈ లాజిక్స్ మన విశ్వాసాన్ని అభివృద్ధి చెయ్యం. అందుకే మనము ఆయనను అనుసరించినప్పుడే మనము కార్యాలు చూడగలుగుతాం. అలాగే చదవండి దయచేసి 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తమ్ము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. నవ్యడేస్ ఇదే వాక్యం నెరవేరుతుంది. షుగర్ కోటెడ్ మెసేజెస్ గమనించండి. ముచ్చట్లకు కొందరు వీటిని మంచి మనస్సాక్షి లేక నిష్కపటమైన విశ్వాసము నుండి
కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢీగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. గమనించండి, నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు తిరిగారు. ఈరోజు విశ్వాసము పెరగకుండా నిరాశలు పెరుగుతున్నందుకు కారణం ఏమిటంటే యేసును అనుసరించక, యేసు మాటలు వినక, ఈ యొక్క వ్యర్థమైన నిష్ప్రయోజనమైన వాటి వైపు మనసు పెట్టి వారు క్రియలు లేని విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నారు. అలాగే తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. గమనించండి, గత వారంలో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్ అంటే పాపం న్యూ కపుల్స్ కొత్తగా పెళ్ళయింది పాపం, వాళ్ళకి హనీమూన్కి వెళ్ళారు, ఫోటోషూట్ జరుగుతుంది, చాలా చక్కగా మరి షూట్ చేసుకున్నారు. వెంటనే జరగకూడదు జరిగింది. ఆ సమయాన ఆ స్త్రీ, ఆ అమ్మాయి ఇస్తున్న ఇంటర్వ్యూని బట్టి నేను గ్రహించింది ఏంటంటే, ఒకవేళ ఈ మతపరమైనటువంటి పరిస్థితులు, ఈ మతపరమైనటువంటి ఆలోచనలు గనక మనుషులకు లేకపోయి ఉన్నట్లయితే అతడు బ్రతికుండేవాడు. మతపరమైనటువంటి పరిస్థితులు తనలో లేవు కాబట్టి ఈ మతం ఆ మతాన్ని ఏం చేసింది? చంపివేసేసింది. దయతో గమనించండి, క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మతమును ఎక్స్పోజ్ చేయదు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా కులమును ఎక్స్పోజ్ చేయదు. క్రీస్తుకు కావలసింది విశ్వాసం. క్రీస్తుకు కావలసింది ఆయన రాజ్యములో చేరేటువంటి జనం. దేవుని వాక్యమును ఎవరైతే నమ్ముతారో, దేవుని వాక్యానుసారమైన జీవితమును ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడండి దయచేసి 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వినువారు మాత్రమయుండక, రోజు చాలా మంది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? వారు వినువారు మాత్రమయ్యుండి వాక్యానుసారముగా ప్రవర్తించనందున. అననీయ, సపీరా వినువారు మాత్రముగానే ఉన్నారు, కానీ వాక్యానుసారముగా వారు ప్రవర్తించలేదు కాబట్టి వారు ప్రాణాలు కోల్పోయారు. రోజు దయతో గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో కూడా చూచినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏమనగా దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుటయే భక్తి. ఈ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు చాలామంది విశ్వాసమును అభివృద్ధి చేసుకొనక ఏమైపోతున్నారో ఒక్కసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం.
రోమీయులకు రాసిన పత్రిక 1:21 మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదనల యందు వ్యర్థులైపోయారు, నిష్ప్రయోజకులైపోయారు. యూజ్లెస్, వేస్ట్ అయిపోయినటువంటి ప్రజలను మనము ఎంతో మందిని భూమి మీద చూస్తూ ఉన్నాం. దయతో గమనించండి, వారు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిగా మహిమపరచకపోతే ఏం ప్రయోజనం? 10 కమాండ్మెంట్స్లో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు. కానీ మనమేం చేస్తున్నాం ఈరోజు? ఆయన దేవుడని ఎరిగి దేవునిగా ఆయనను మహిమపరచక తమ వాదనల యందు ఏమైపోతున్నారు? వ్యర్థులైపోతున్నారు, నిష్ప్రయోజకులైపోతున్నారు. అందుకే యాకోబు భక్తుడు 2:20 అంటున్నాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం. మీ అందరికీ ట్రైన్ బాగా తెలుసు. రైలు ప్రయాణం చేయాలంటే 2 పట్టాలు అవసరం. ఒక పట్టా మీద ట్రైన్ పోవడం అనేది కష్టం. అలాగే క్రైస్తవ జీవితం క్రీస్తులో ముందుకు సాగిపోవాలి అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసం మొదటిది, రెండవది ప్రార్థనా జీవితం. ఈ విశ్వాసం, ఈ ప్రార్థన ఎవరి జీవితములు అయితే ఉంటాయో ఆ ట్రైన్ చాలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్ పెట్టుకున్నంత మాత్రాన విశ్వాసివి కావు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన విశ్వాసివి కావు. జాగ్రత్త సుమా. ఆఖరిగా నేను ఒక్క మాటను చదివి నేను ముగించేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయో లేదు, పొందకపోవుట ఏమియో లేదు. ఇక్కడ కొంచెం ఆగుదాం. దిస్ ఇస్ ద ఏమంటారంటే సాంప్రదాయం, ట్రెడిషన్. ఈ ముస్లిం ఈ సున్నతి అనేది చాలా ప్రాముఖ్యం. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేసరికి మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమియో లేదు, పొందకపోవుట యందేమియో లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ఏమవుతుందంట? ప్రయోజనకరం. దయతో గమనించండి. కమింగ్ డేస్లో వచ్చే జనరేషను ఇలా కూడా ఉంటుంది. బాప్తిసం పొందొచ్చు, పొందకపోవచ్చు, ఆరాధన చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. నో, బట్ వన్ థింగ్ ఏమిటంటే యేసు నా రక్షకుడని నోటితో ఒప్పుకుని ఆయనే నా సృష్టికర్త అని ఒప్పుకుంటే చాలు అనేటువంటి బోధలు రాబోతున్నాయి. దయతో గమనించండి. అంత్య దినములలో ఆ కల్వరి సిలువలో వేలాడినటువంటి దొంగల్లో ఒక దొంగ అన్నట్లు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. అలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. ఇంకొక 2 నిమిషాలలో నువ్వు చనిపోబోతున్నావు. ఇంకో కొద్ది సెకండ్లో నీవు ఏమైపో తెలియని ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీవంటావు, యేసు నన్ను నీ యొక్క బిడ్డగా స్వీకరించు, నన్ను నీ రాజ్యములో చేర్చుకో. ఎస్,
యు కమ్ అంటాడు దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. సున్నతి పొందుటయందును పొందకపోవుటయందును లేదు గాని యేసు క్రీస్తునందున్న వారికి విశ్వాసమే ప్రయోజనం. ఈ విశ్వాసమే నిన్ను నన్ను దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేసేది. ఈ విశ్వాసమే మన ఎదుట కార్యములు జరిగించేది. ఒక కానాను స్త్రీ యేసు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి మొరబెడుతుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యము పట్టి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, నా కుమార్తెను స్వస్థపరచు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను చూచి అంటాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. దయతో గమనించండి. ఆమె బాప్తీసం పొందిందా? ఆమె చర్చికి వెళ్తుందా? ఆమె చక్కగా ఉందా? చూశాడా? వాట్ హీ అబ్జర్వ్డ్ హర్ ఫెయిత్. ఆమె విశ్వాసమును చూచాడు. పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని ఆ యొక్క కప్పు తీసి ఆ ఇంటి మీద నుంచి యేసు దగ్గరికి దించారు. వాస్తవంగా అయితే ఆ ఇంటి ఓనర్ కోపం రావాలి, వాళ్ళందరిని కొట్టాలి. ఎవరే లక్షలు ఖర్చు పెట్టి కప్పు వేయించుకుంటే నా కప్పు ఊడదీస్తారా అని. కానీ యేసయ్య వారి విశ్వాసమును చూచి, వారి విశ్వాసమును చూచి నీ పరుపెత్తుకుని నడు. ఈరోజు ఈ నా మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మనల్ని ఇష్టలుగా మార్చేది మన విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని చెప్పబడుచున్న ఈ మాటను బట్టి మనలను మనము విశ్వాసములోనికి నడిపించుకుందాం, విశ్వాసమును సంపాదించుకుందాం, విశ్వాసులుగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.